మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై 2 పిటిషన్లు వేసింది. 7 ఎమ్మెల్యేల ఫిరాయింపులపై రిట్ పిటిషన్, 3 ఎమ్మెల్యేలపై ఎస్ఎల్పి పిటిషన్ వేసింది బీఆర్ఎస్. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై ఎస్ఎల్పి వేయగా ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్ను ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరింది బీఆర్ఎస్. ఢిల్లీలోని లీగల్ టీంతో మాజీ మంత్రి హరీష్ రావు చర్చలు జరిపారు. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయంలో స్పీకర్ జాప్యం చేయడంతో ముందుగా ఆశ్రయించింది బీఆర్ఎస్. ఇక హైకోర్టు నిర్ణయాన్ని స్పీకర్కే వదిలేసింది. దీంతో సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. రామారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఎవరైతే కాంగ్రెస్ లో పార్టీలకు జాయిన్ అయిపోయారో దానిపై వారిని అనర్హత వేయాలంటూ బీఆర్ఎస్ చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధానంగా ఎవరైతే పార్టీలు మారారో మొత్తం రెండు పిటిషన్లని దాఖలు చేశారు. ఒకటేమో స్పెషల్ లీవ్ పిటిషన్, ఒకటి రిట్ పిటిషన్, రెండుని దాఖలు చేశారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా పట్టణచివరం ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అదేవిధంగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీలపై రెడ్ పిటిషన్ దాఖలు చేశారు. వారిని వెంటనే అనర్హత వేటు వేయాలని, వారికి చెల్లుబాటు అవ్వదని. ఎందుకంటే బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి ఆ తర్వాత అనధికారికంగా ఆ విధంగా ఎటువంటి నిబంధనలన్నింటి కూడా ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాయిన్ అయ్యి పార్టీ యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఒక థీమ్ తీసుకెళ్తూ రెడ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా దానం నాగేంద్ర, కేతపాద ఎమ్మెల్యే దానం నాగేంద్ర, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మరో ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుపై కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. వీరందరూ మొత్తం 10 మంది. ఫస్ట్ రెడ్ పిటిషన్ మీద 7, అదేవిధంగా స్పెషల్ లీవ్ పిటిషన్ ఒక 3, మొత్తం 10 మంది పైన అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా పిటిషన్ లో కోరడం జరిగింది. వీరంతా కూడా కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే ఏదైతే బీఫామ్ మీద గెలిచారో పార్టీకి ద్రోహం చేస్తూ ఆ విధంగా గెలిపారు కాబట్టి వారికి ఎమ్మెల్యేలుగా కొనసాగే అర్హత లేదు. కాబట్టి వెంటనే అనర్హత వేటు వేసినట్లయితే తాము ఎన్నికలకు పోతామంటూ పిటిషన్ లో కోరడం జరిగింది. సో దీనిపైన త్వరలోనే ఈ కేసు 2 పిటిషన్ల పైన విచారణ సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి తగ్గట్టుగానే వాళ్ళు కూడా ఎవరైతే ఎదుర్కొంటున్నారో పార్టీ మాన్య ఎమ్మెల్యేలు ఎవరుతున్నారో వారు కూడా దీనికి కౌంటర్ గా పిటిషన్ దాఖలు చేయడానికి కానీ లేదంటే వాదోపనలు సిద్ధం అవడం కానీ జరుగుతుంది. రామారావు, అంటే స్పీకర్ ఎందుకు స్పందించడం లేదు? అలాగనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, అంటే ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి ఏమైనా స్పందన ఉందా? రైట్, మీరు ప్రస్తుతం ఈ విషయం వేసిన పిటిషన్ రెండింటిలో కూడా స్పీకర్ విషయాన్ని కూడా ప్రస్తావించారు. గడ్డం ప్రసాద్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా అనర్హత వేటు వేయాలని చెప్పినప్పుడు కూడా స్పందన లేదు. కేవలం ప్రభుత్వ ఒత్తిడి నేపథ్యంలో ఆయన కూడా మౌనంగా ఉన్నారనే విషయాన్ని కూడా పిటిషన్ లో పెట్టినట్టుగా అర్థమవుతుంది. సో ఆబ్వియస్ గా ఒక కౌంటర్ దాఖలు చేసినప్పుడు వీళ్ళు రీకౌంటర్ ఇటువైపు నుంచి కూడా కొంత రిటార్ట్ ఉంటుంది కాబట్టి, లీగల్ గానే రిటార్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నాల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వీరు కూడా అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా ఈ కేసుని డీల్ చేసేందుకు ఆ విధంగా కాంగ్రెస్ నుంచి ఈ మేరకు ఆదేశాలు అందుకున్నట్టు తెలుస్తుంది. దీనిపైన పిటిషన్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాదోపాదాలు జరిగింది. ఎందుకంటే ఈ విషయం చాలా రోజులుగా నలుగుతూ ఉంది. ఆల్మోస్ట్ హైకోర్టుని ఆశ్రయించారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఇంతకు ముందు స్పీకర్ ఫిర్యాదు చేశారు, చాలా మందికి ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. సో ఇది అయినప్పుడు కూడా ఒక దరికి రాలేదు కాబట్టి చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కాబట్టి అక్కడ ద్వారా న్యాయం జరుగుతుందని ఒక ఆశతో వీళ్ళు 2 పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. రామారావు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.